నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తణుకు ఉమ్మడి అభ్యర్థి రాధాకృష్ణకు జనం నీరాజనాలు. ఇంటింటి ప్రచారం చేపట్టిన ఆరిమెల్లి సతీమణి కృష్ణ తులసి. కడప ఎంపీగా తాను బరిలో ఉండొచ్చన్న ఆదినారాయణ రెడ్డి. జగన్కు చెక్ పెట్టేందుకే 3 పార్టీల కూటమి అన్న బీజేపీ నేత. మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు సంధించిన నాగరాజు. కుంభకర్ణుడిలా నిద్రలేచి వచ్చారన్న ఎమ్మెల్యే. ఎంపీపీ గుత్తా ఉమపై వీగిపోయిన అవిశ్వాసం. మొత్తం 13 మంది ఎంపీపీల్లో 8 మంది హాజరు. హైదరాబాద్లో అక్కా తమ్ముడు ఆత్మహత్య. 6 రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నారన్న పోలీసులు. మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు. 430 మంది రాజీనామా లేఖలు అందాయన్న కమిషనర్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణకు జనం అడుగడుగున నీరాజనాలు ఇస్తున్నారు. ఆడపడుచులు హారతులిచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. తణుకు పట్టణం అజ్జరం కాలనీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి, తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి టీడీపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా 7వ వార్డులో ఉన్నటువంటి అజ్రం కాలనీ నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరొక 43 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనతో ముందుకు వచ్చి ఈ రోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మద్దతు పలకడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక దురాలోచనతో పెన్షన్ ఇవ్వట్లేదనే ఒక దుష్ప్రచారం చేయాలి, అది చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టాలి అనే ఒక దురాలోచనతో ఈ రోజు పెన్షన్ల కార్యక్రమాన్ని 1 రోజుకు బదులు వారం రోజులు ఇస్తాం, 10 రోజులు ఇస్తాం, అది కూడా పెన్షన్దారులందరూ కూడా సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఈ రోజు నిబంధనలు పెట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలు కడప ఎంపీ స్థానానికి తాను, టీడీపీ నుంచి అసెంబ్లీ స్థానానికి భూపేశ్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తనను జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి అధిష్టానం నిర్ణయించిందని, భవిష్యత్తులో మారే అవకాశం ఉందన్నారు ఆదినారాయణ రెడ్డి. వైఎస్ జగన్కు చెక్ పెట్టేందుకే రాష్ట్రంలో 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ఏపీని సీఎం జగన్ అధోగతి పాలు చేశారని ఆరోపించారు. అగ్గి పెట్టాము. చేనేతలు అవుట్, రైతులు అవుట్, విద్యార్థులు యొక్క వ్యవస్థ చిన్న భిన్నం. తెలుగు మీడియం పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం, చిన్న పిల్లల్ని తీసుకుపోయి హై స్కూల్లో అటాచ్మెంట్. ఇంగ్లీష్ మీడియం సరిగా చెప్పలేకున్నారు టీచర్లు. దానివల్ల 6 లక్షల మంది స్టూడెంట్స్ పక్క పోయినారు. భవన కార్మికులు నష్టపోయినారు. వలసవాదం హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు. రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయినారు. కాంట్రాక్టర్లు నష్టపోయినారు. చేనేత కార్మికులు నష్టపోయినారు. మత్స్య కార్మికులు నష్టపోయినారు. నష్టపోని రంగమే లేదు. నువ్వు ఏందో నువ్వు మళ్ళీ 175 అంటావు, 200 అంటావు, నేనేందో సింగల్గా వచ్చినట్టావు. ఎర్రి కుక్కవు నువ్వు. అందరినీ కడుస్తావు, ఖర్చినావు. అందుకే నీకు చెక్కు పెట్టేదాని కోసమే ఎర్రి కుక్కను ఊర్లో వెళ్ళగొట్టకపోతే ప్రమాదం. అందుకే కూటమే కారణం. డబుల్ ఇంజన్ లేక వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నాయకులు అభాండాలు వేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన కోవర్టు నిమ్మగడ్డతో కోర్టులో పిటిషన్ వేయించి పింఛన్లు ఇంటి వద్దకు చేర్చకుండా అడ్డుకున్నారన్నారు. పేద ప్రజలపై చంద్రబాబుకు ఈర్ష్య ఎందుకు అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. జై హో బీసీ కార్యక్రమం నిర్వహిస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గులేదని ఎమ్మెల్యే విమర్శించారు. రాయచోటిని 15 ఏళ్లుగా ఘర్షణలు లేకుండా అభివృద్ధి చేశామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ప్రజలకందరికీ కూడా ఎంతో చేదోడు వాదుడుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. 1వ తేదీ వస్తే తెల్లవారకు ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండేది. లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా
కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. అటువంటి వ్యవస్థను పైన ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియక 2వ తేదీ అయిపోతున్నా 1వ తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శకాలు కూడా రాలేదు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే చిరంగడివాడికి కానీ మాతర్లకు కానీ ఉపయోగపడేది 1వ తేదీ మేము అందరికీ ఇచ్చుకునేటువంటి వాళ్ళం. ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ నేతలు కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పింఛన్ల పంపిణీపై వైసీపీ రాద్ధాంతం చేయడం సరికాదని రవి అన్నారు. పింఛన్ల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని బీటెక్ రవి చెప్పారు. పింఛన్లకు సరిపడా డబ్బులు ఉంటే సచివాలయం సిబ్బంది ద్వారా సకాలంలోనే వాటిని పంపిణీ చేయవచ్చని రవి చెప్పారు. కూడా ఏంటంటే ఎంఆర్పిఎస్ వచ్చేసి జాతీయ అధ్యక్షులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు అంతకుముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడిందో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీకి సంపూర్ణంగా మేము కూడా ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా నేను సంపూర్ణంగా ఈ కూటమి అభ్యర్థులకు మేము మద్దతు ఇస్తున్నాం. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి కూడా అక్కడ ఉండే లోకల్ వాళ్ళని ఇన్ఛార్జీలుగా కూడా వేసి అక్కడికి పోయి లోకల్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టి తర్వాత పల్లెల్లోకి కూడా పోయి ఎంఆర్పిఎస్ కు సంబంధించిన అందరితో కూడా మాట్లాడి అందరినీ కూడా అంటే తెలుగుదేశం క్యాండిడేట్ ఉంటే తెలుగుదేశానికి అలాగే కూటమి అభ్యర్థులకు అందరికీ కూడా మద్దతు తెలిపే దానికోసం మేము కూడా అక్కడికి వస్తున్నాము అని చెప్తే చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దాని వివరాలన్నీ కూడా వీళ్ళు తర్వాత వెల్లడిస్తారు. ముఖ్యంగా నేను ఈ రోజు ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ వచ్చింది. ఇంతవరకు 1వ తేదీ వస్తానే టీడీపీ అధిష్టానం ఆదేశం ప్రకారమే తన కుమారుడు దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లు కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 2024 ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చేందుకు దినేష్ రెడ్డిని రాజకీయాలకు పరిచయం చేయాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. కోవూరు టీడీపీ టికెట్ వదులుకున్నందుకు తాము ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదని ఆయన వివరణ ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్ద కానీ ప్రశాంత్ రెడ్డి వద్ద కానీ ₹1 కూడా తీసుకోలేదన్నారు. రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ 2021లో 22 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో యువతకి ప్రాధాన్యత ఇవ్వాల 40% సీట్లు మా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగాం. దినేష్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాలతో మరి కోవూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి 2 సంవత్సరాల పాటు ప్రజల్లోకి పోయి ప్రజల మన్ననలు గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల సంభవించిన నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మండలం పలుకూరు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. ఈ 5 సంవత్సరాల్లో ఒక సమస్యను కూడా పరిష్కారం చేయలేని ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్ననే మన స్థానిక వైసీపీ అభ్యర్థి గుర్రం మధుసూదన్ గారు ఈ పెన్షన్ల వ్యవహారంలో ఏదో మాట్లాడడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఎలక్షన్ కోడ్ రాగానే వ్యవస్థలన్నీ కూడా ఈసీ కంట్రోల్లోకి వెళ్తాయని చెప్పి అది కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు మన స్థానిక వైసీపీ అభ్యర్థి. కందుకూరు వచ్చావు, అవి గుర్తుపెట్టుకో, మేము కూడా మాట్లాడాల్సిన చాలా ఉంది నీ గురించి. ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు నైబర్ నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గం, అక్కడ నువ్వు ఏమేమి ఘనకార్యాలు చేసావో మా అందరికీ తెలుసు. కానీ కూడా 5 ఏళ్ల పాటు బాగుండాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సినీ హీరో సుమన్ అన్నారు. రాజకీయ నాయకులు దొంగలని ప్రజలు దూషిస్తున్నారని, రాజకీయ నాయకుల్ని అవినీతి పరులని చేసింది ప్రజలే అని ఆయన చెప్పారు.
అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని సుమన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయని అన్నారు సుమన్. తాను తన అభిమానులు ప్రస్తుతం సమాజ సేవలో ఉన్నామని రాజకీయాల్లోకి రావడం వల్ల ఉపయోగం లేదని హీరో సుమన్ చెప్పారు. మీకు ఏ నాయకుడు మీకు ఇష్టం ఉందో, మీకు ఏ పార్టీ సిద్ధాంతాలు మీకు ఇష్టం ఉందో, మీకు ఎవరు మీకు కష్టపడి మీతో పాటు ఉంటున్నారో, ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వస్తున్నారో, సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మినిస్టర్ వరకు మీరు వాళ్ళని గెలిపించండి. సాయం చేసిన వాళ్ళు, జీవితంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. ఇంకొక విషయం, ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు దొంగనా కొడుకులు, కరప్షన్ అని తిడతారు. వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది? మీరే. వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు. అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ వేస్తారు. అన్యాయం అది. వాళ్ళు ఇస్తారు. అది 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 అలా అలవాటు అయిపోయింది. మీరు ఎప్పుడు బాగుపడతారు? 5 సంవత్సరాలు మీరు బాగుండాలంటే ఆలోచించి మీరు ఎవరి మీద బ్లేమ్ చెప్పేటప్పుడు ఆలోచించి బ్లేమ్ చేయండి. వ్యాపారం తర్వాత బాధపడి అయ్యో అలా చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాలి కాదు. జీవితంలో రాజకీయ నాయకుడే కాదు, ఎవరైనా సరే మీకు జీవితంలో ఎవరు మీకు సాయం చేసారో మీ కష్టాల్లో, ముఖ్యంగా ఇక రాజకీయం వచ్చేస్తే వరదలు, కరువులు, ఇలాంటి ఈ కరోనా వచ్చిన టైంలో, ఇలాంటి టైంలో ఎవరైతే సాయం చేశారో మర్చిపోవద్దు. మీకు ఏ నాయకుడు కుంభకర్ణుడిలా నిద్ర నుంచి లేచి కేసీఆర్ వచ్చారని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన సచివాలయానికి ఒక్కరోజు కూడా వచ్చింది లేదన్నారు ఆయన. తాము నాయకులం కాదు, ప్రజలకు సేవకులమని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం తప్ప కేసీఆర్ పర్యటనలో ఏమీ లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా ఉపయోగించుకున్నారని నాగరాజ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగితే రైతు గుండె పగిలిపోయిందన్నారు. కాళేశ్వరంపై కాగ్ తప్పుపట్టిందని నాగరాజు చెప్పారు. ప్రభుత్వం వస్తలేదు, ఎట్లాగో రాము మేము, ప్రజలు మమ్మల్ని చీకరించారు అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు. ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి, రైతులు నాశనం కావాలనే చూసిండు తప్ప, అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఎత్తిపోసి ఉంటే ఈరోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతుంది. కరెంటు విషయంలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి, రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వచ్చే 4 రోజులు కాలేదు, 90 రోజులు పూర్తి అవుతుంది. 100 రోజులు, 4 నెలలు అంటే సుమారుగా 4 నెలల్లో పోతున్నాం. ప్రజలతో మమేకమై ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా నువ్వు రైతు బంధుతో కోట్ల రూపాయలు స్కామ్ చేస్తే ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు, రైతుకు ఎంత రావాలి. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ఎంపీపీ గుత్తా ఉమపై అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని చౌటప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. అవిశ్వాస తీర్మాన సమావేశానికి మొత్తం 13 మంది ఎంపీటీసీలకు గాను 8 మంది మాత్రమే హాజరైనట్లు చెప్పారు. అవిశ్వాసం గెలవాలంటే కనీసం 9 మంది సభ్యులు రావాలన్నారు ఆయన. ఆర్డీఓ శేఖర్ రెడ్డి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీటీసీలు ఆరోపించారు. 12 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చి 13 మందిని ఓటింగ్ అడగటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కావాలని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద బైఠాయించారు. ఇప్పుడు 30 సంవత్సరాల అకౌంట్ నాది. ఎంపీపీ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అవిశ్వాస తీర్మానంలో భాగంగా మేము 15/3/2024 నాడు వీళ్ళకి ఉన్నటువంటి ఎంపీటీసీలందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 నుంచి 12 గంటల మధ్యలో ఈ రోజు 11 నుంచి వెళ్ళి 12 గంటల మధ్యలో అవిశ్వాస తీర్మానాన్ని నారాయణపురం ఎంపీడీఓ ఆఫీస్ లో కండక్ట్ జరిగింది. దాంట్లో భాగంగా మనకి 8 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. మొత్తం సభ్యులలో 13 మంది సభ్యులలో 8 మంది సభ్యులు అడగడం జరిగింది. యాజ్ పర్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకు మొత్తం సభ్యులలో 2/3 మంది హాజరైతే మాత్రమే మనం ఘోరంగా తీసుకుంటాం. అందుకే 8 మంది హాజరైంది కాబట్టి ఇది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. సిబ్బందిని విధులకు హాజరు కాకుండా ఖాతాదారులు అడ్డుకున్నారు. గతంలో ఇక్కడి పోస్ట్ మాస్టర్ రామకృష్ణ ఖాతాల్లో నగదు మాయం చేసిన ఘటనలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తమ డబ్బులకు పోస్టాఫీసులో కూడా భద్రత లేకుండా పోయిందని ఖాతాదారులు వాపోయారు. పోస్టాఫీసులో ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లకు సంబంధించిన సుమారు
1.5 కోటి వరకు నగదు మాయమైనట్లు తెలుస్తోంది. తమ డబ్బులు వెంటనే చెల్లించాలని ఖాతాదారులు డిమాండ్ చేశారు. ముప్పై సంవత్సరాల అకౌంట్ నాది. నిన్న మొన్న అకౌంట్ కాదు, 30 సంవత్సరాల అకౌంట్. మా ఆయన ఉన్నప్పటి నుంచి అకౌంట్. మా ఆయన చనిపోయి కూడా 20 సంవత్సరాలు అయింది. మా ఆయన ఉన్నప్పుడు బంగారం బాగానే బతికినాం. ఇప్పుడు ఇళ్లలో పాసి పని చేసుకొని రూపాయికి రూపాయి అక్కడ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత కూడా ఈ బాధలు ఈ కష్టాలు తప్పట్లా మాకు. వీళ్ళని నమ్ముకొని ఈడబెట్టుకుంటే వీళ్ళు తీసేసి మమ్మల్ని నాన్నకు బాధలు పెట్టి కష్టాలు పెట్టి ఈ బాధలు ఈ కష్టాలు ఎవరు పడతారు సార్? మేము ఏదో 10 రూపాయలు తెచ్చుకుందాం. 2 మోకాలు నాకు నొప్పులు వచ్చేసినాయి. గుంటూరు పోతే 40,000 అడిగిండ్రు. మా బాధలు మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా? మేము ఎట్లా బతకాలా? ఖాతా 1,22,000 ఉంది సార్. అప్పుడు ఇస్తామని అన్నారు. ఒక రోజు ఇప్పుడు తీసేసుకుందాం అనుకున్నా. నేను స్టేట్మెంట్ కన్నా తీసుకుందాం అనుకుంటే వచ్చి చూస్తే రూపాయి లేదు. జీరో అకౌంట్ చేసి పెట్టిండు. మా ఫ్రెండ్ బాగలేక హైదరాబాద్లో అడ్మిట్ చేసిండ్రు. ఆమె అయ్యాలో రేపు అయినట్టుంది. ఈ నడిచే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఎంపీపీ అనసూయపై అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ నుండి ఎంపీపీగా ఎన్నికైన అనసూయపై అవిశ్వాస తీర్మానం కోసం పలువురు ఎంపీటీసీలు ఆర్డీఓకు గతంలో వినతిపత్రం ఇచ్చారు. ఎంపీపీ అనసూయ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. గడువు తీరడంతో పాలకుర్తి ఎంపీడీఓ ఆఫీసులో ఆర్డీఓ గంగయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి 6 ఎంపీటీసీలు హాజరవడంతో అవిశ్వాసం ప్రవేశపెట్టినట్లు ఆర్డీఓ తెలిపారు. సుమారు 300 సభ్యులు మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ వెల్లడించారు. పాలకుర్తి ఎంపీపీ గారిపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం సంబంధించి అందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2/3 మెజారిటీ హాజరు కావాల్సి ఉంటుంది. సమావేశం ఏర్పాటు చేయడానికి మొత్తం సభ్యులు 9 మంది ఉన్నారు కాబట్టి 9లో భాగంగా 2/3 మెజారిటీ అనగా 6 మంది హాజరయ్యారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాము. హాజరైనటువంటి సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిందో అది ఆమోదం చెందినట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలు ఆకలితో ఉండొద్దని రంజాన్ కిట్లు పంపిణీ చేసినట్లు శివారెడ్డిపేట వాసి వ్యాపారవేత్త సయ్యద్ ఇక్బాల్ అన్నారు. వికారాబాద్లోని శివారెడ్డిపేటలో ముస్లింలకు ఆయన రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. వికారాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో 6 సంవత్సరాలుగా ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ఇక్బాల్ చెప్పారు. ఈ కిట్లలో రంజాన్ పండుగకు కావాల్సిన నిత్యావసర వస్తువులున్నాయని, కుటుంబంలో 30 మందికి సరిపడిన వస్తువులు అందజేస్తున్నామని అన్నారు. अदमास में रमज़ान की ईद मुबारक। मेरी तरफ से, मेरी जानिब से मैं सबको रमज़ान की ईद के किटा वो करा, इसको सब कबूल करे और मेरे हक़ में दुआ करे। मैं ये गुजारिश कर रहा हूँ सबसे। कितने साल से कर रहे हैं? ये 6-7 साल से कर रहा हूँ। कितने देते हैं? अब कितने देते हैं? 1000, 2000, 1500 जितने आए वो उतने हिसाब से वो करे। किधर किधर के से आते? हर जगह से आते, धारूर, तांडूर, परगी, अपना क्या बोलते हैं हैदराबाद से भी आते। ये लोकल के तो अपना विकाराबाद मंडल तो पूरा 2200-2300 बेचे नहीं, फ्री में करते हैं। के वास्ते करते हैं, ये कुछ भी नहीं, हमारे पर्सनल साहब के वास्ते करते हैं। तो मेरे तरफ से నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భీమరావు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో సెయింట్ పీటర్స్ పాఠశాల పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారనే సమాచారంతో విద్యార్థి సంఘాల నాయకులు వారిని నిలదీశారు. దీంతో పుస్తకాలు అమ్మేవారు గదికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. సెయింట్ పీటర్స్ స్కూల్ పక్క బిల్డింగ్లో పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారని భీమరావు నాయక్ అన్నారు. ఉప్పల్ ఎంఈఓకు ఈ వ్యవహారంపై కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. నాచారంలోని సెయింట్ పీటర్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఇల్లీగల్గా బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈ విషయాన్ని మా దృష్టికి రాగానే మేము రావడంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది లాకేసేసి పారిపోవడం జరిగింది. తెలుగు అకాడమీ బుక్కులను వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఒక్క బుక్ తీసుకొని 100 బుక్కులు బయట ప్రింటెడ్ చేసి ఆ ప్రింటెడ్ బుక్ తెలుగు అకాడమీ రేట్లతో అమ్ముతా ఉన్నారు. ప్రతి పేరెంట్స్ తెలుగు అకాడమీ రేటు పెట్టేసి ఇక్కడ ప్రింట్ చేసుకొని ఒకటికి డబుల్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఏదైతే విద్యాశాఖ ఆదేశాల ప్రకారము అకాడమిక్ ఇయర్ కాకముందు బుక్స్ అమ్మడానికి అయితే రైట్స్ లేదో దాని ప్రకారం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలన్నీ ఈ విధంగా సిబిఐ ఎస్ఎస్ఐ పేరు చెప్పి అమ్ముతా ఉంది. దీన్ని అమ్మకూడదని చెప్పేసి రాష్ట్ర ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇల్లే చెప్తుంది. కాబట్టి
ఒకటేసారి ఈసారి విజిలెన్స్తోనే దాడి జరిపించి ఈ బుక్స్లు అమ్మేటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇలా కార్పొరేట్ పేర్లతో ఇలా మొత్తం పేరెట్ని ఇలా వాళ్ళ ఆర్థికంగాను చెల్లగొడతా ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రింటెడ్ చేసి బయట తీసుకుంటే ఇది 50 రూపాయలు, కానీ దీని కాస్ట్ 500 రూపాయలు పెట్టేసి అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఈ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు స్పందించారు. వార్డు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను పరిశీలన చేస్తున్నామని కమిషనర్ బాపిరాజు తెలిపారు. నగరపాలక సంస్థలో 823 మంది వాలంటీర్ల పోస్టులు ఉండగా అందులో 10 నుంచి 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు 430 మంది నుంచి రాజీనామాలు అందాయని తెలిపారు. రాజీనామాలన్నింటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. నగరపాలక సంస్థకి వార్డు వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేయడానికి వచ్చి ఆ రాజీనామా పత్రాలు నాకు ఇవ్వడం జరిగిందండి. అవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నాం. మొత్తం 823 మంది వార్డు వాలంటీర్లు, అందులో సుమారు 10 నుంచి 15 మంది వరకు ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీలు. సుమారుగా 800+ వార్డు వాలంటీర్లు ఉన్నారు. అందులో పెద్ద ఎత్తున రాజీనామాలు ఇస్తున్నారు. సుమారు ఈ పార్టీ వరకు ఒక 400 మంది వరకు రాజీనామాలు సబ్మిట్ చేశారు. విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో టీఎన్ఎస్ఎఫ్ ఫిర్యాదు చేసింది. ఏపీపీఎస్సీ సెక్రటరీని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ యువత ఈ కంప్లైంట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 162 పోస్టులకు గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థులు మోసపోయారని, విలువైన సమయం కోల్పోయారని టీఎన్ఎస్ఎఫ్ కంప్లైంట్లో పేర్కొంది. పరీక్ష రాసే సమయంలో చేతిరాతతో మూల్యాంకనం చేస్తామని చెప్పి డిజిటల్ మూల్యాంకనం చేయడం వల్ల విద్యార్థులు నష్టపోయారని కంప్లైంట్ చేసినట్లు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంట్లలో కూడా తెలుగు యువత అలాగే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరికైతే జరిగిన మోసం మీద, ఆ మోసం చేసినటువంటి ఎవరైతే ఏపీపీఎస్సీ సెక్రటరీ ఉన్నారో ఆంజనేయులు గారు కావచ్చు, లేదా చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారు మార్చి 13, 2024 ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అంతా కూడా తప్పులు తడగ్గా మూల్యాంకనం జరిగింది. అభ్యర్థులు చాలామంది అన్యాయం అయ్యారు. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులకి 2 నెలల సమయం ఇచ్చి 6 నెలలలోపు పరీక్ష పెట్టమని చెప్పడం జరిగింది. ఈ ఫిర్యాదును బేస్ చేసుకొని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకొని అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం గజ్జహల్లి ఎస్సీ కాలనీ అంగన్వాడీ ఆయా నిర్లక్ష్యానికి బాలుడికి కాలిన గాయాలయ్యాయి. ఉలిగమ్మ బాలస్వామి దంపతుల కుమారుడు 4 ఏళ్ల మల్లను ఎస్సీ కాలనీ అంగన్వాడీ స్కూల్లో వదిలి వెళ్లారు. కొద్దిసేపటికి అంగన్వాడీ ఆయా లక్ష్మి వచ్చి బాలుడిపై వేడి గంజినీళ్లు పడ్డాయని చెప్పి ఇంటి వద్ద వదిలి వెళ్ళిందని తల్లిదండ్రులు చెప్పారు. మల్లను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. బాలుడిని ఆసుపత్రికి కాకుండా ఇంటి వద్ద వదలడంపై మేనత్త లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నా అల్లుడిని అంగడివాడి సాలకు పంపించినాము. అంగడివాడి సాలకు పంపిస్తే గంజి చల్లేసి మేము ఇడిచిపెట్టి పోయినామన్న స్కూల్కి. అంగడివాడి సాలకి ఇడిచిపెట్టిపోతే వాళ్ళు గంజి పడేసి ఇంటికాడ వచ్చి ఇడిచినారు. మేము ఉన్నాము, ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళు ఇడిచికేసి పోయినారు. హాస్పిటల్ కానీ తొలకపోలేదు. మేమే తొలకొని వచ్చుకోము. మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో తొలకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అదని ఫోన్ చెప్పినారు. మేము ఇక్కడ వచ్చి అడ్మిట్ అయినాము. ఇప్పుడు కాస్త బాగుంది. లక్ష్మి మా కాడికి ఎవరు వచ్చలేరన్న, పిల్లోడిని ఇడిచిపెట్టినారు, పోయినారు అంతే. మేమే ఆడ గవర్నమెంట్ సాల్లో తొలకపోయి చూపించుకొచ్చినాము. వాళ్ళు ఇక్కడ పంపించినారు. ఇప్పుడు అంతా శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో పోలీసులు 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి 2 సుండిపెంట వాసులు శ్రీశైలం వస్తూ ఉండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శ్రీశైలం పోలీస్ స్టేషన్కు తరలించారు. 2లో ఒకరికి 20 ఏళ్ల వయసు నిండకపోవడంతో మీడియాకు చూపించలేదు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎన్ని రోజులుగా గంజాయి తీసుకొస్తున్నారనే దానిపై సీఐ ప్రసాదరావు విచారణ చేపట్టారు. భువనేశ్వర్ నుండి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 14 కేజీల గంజాయి తరలిస్తున్న ముఠాను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. సంవత్సరం కాలంగా మధ్యప్రదేశ్ నుండి ముంబైకి గంజాయి సరఫరా చేస్తున్న మనోజ్ అనిల్పై వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారుగా 2,40,000 రూపాయల విలువైన గంజాయిని మధ్యప్రదేశ్లో తక్కువ ధరకు కొని ముంబైలో అధిక ధరకు వీరు విక్రయిస్తున్నట్లు సీఐ వెంకటరత్నం చెప్పారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ముంబై ఎక్స్ప్రెస్లో పనిచేసే కోచ్ అటెండెంట్ అంటారు మనోజ్, అదేవిధంగా దాంట్లో ప్యాంట్రీ వెండర్గా పనిచేసే
అనిల్ వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా నుండి ఒక 14 కిలోల ఎండు గంజాయిని కొనుక్కొని ఒక 2 ప్యాకెట్లో 2 బ్యాగుల్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కడైతే బెడ్స్ స్టోర్ చేస్తారో దాంట్లో పెట్టుకొని వస్తుంటే మన ఎస్ఐ వికారాబాదు రైల్వే ఎస్ఐ శంకరయ్య, ఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్సు వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ని చెక్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ క్రమంలో వికారాబాద్ వచ్చేసరికి చెక్ చేస్తే దాంట్లో ఒక 2 బ్యాగులు దొరికింది. దాంట్లో 14 కిలోల గాంజా దొరికింది. తర్వాత వీళ్ళని అనుమానం వచ్చి అడిగితే వీళ్ళు గత కొన్ని రోజుల నుండి ఇదే వ్యాపారం చేస్తున్నారు. తక్కువ రేటుకి బరంపూర్ ఏరియాలో తక్కువ రేటుకి కొనడం, దాన్ని తీసుకెళ్ళి ముంబైలో అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో మనకి వీళ్ళు దొరికితే వాళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చి 2 పంచుల ముందు పంచనామా నిర్వహించి వాళ్ళు ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ రెహమత్ నగర్ డివిజన్లో అక్కా తమ్ముడి ఆత్మహత్య కలకలం రేపింది. 6 రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నప్పటికీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుర్వాసన రావడంతో పక్కింటి వాళ్ళు కిటికీలో నుంచి చూశారు. దీంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే మృతి చెంది ఉండడంతో డెడ్ బాడీలు పూర్తిగా డీకంపోజ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.